ఇందాక తమరి సమక్షంలో జరిగినటువంటి బీఎస్సీలో నేను క్లారిఫై చేసిన అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయన కూడా ఒక రైతు బిడ్డ, చాలా బాధ్యత గల వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉన్నటువంటి వ్యక్తి, అనేక పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేశారు. ఈవెన్ మినిస్టర్గా కూడా అధ్యక్ష సెకండ్ టైం వారు క్యాబినెట్ మినిస్టర్ పనిచేస్తూ ఉన్నారు. పొద్దున్నే నాకు చెప్పిన వారు ఇదేంటి పేపర్లు ఇట్లా కొన్ని వచ్చిందంటే నేను చూడలే, నాకు వేరే వాళ్ళు చూసి చెప్తే నేను అడిగిన. పొద్దునే వారు చెప్పింది ఏంటంటే నేను అట్లా మాట్లాడలేదు, ఇట్ ఈస్ టోటల్ మిస్కోట్, నేను క్లారిఫై చేస్తానని చెప్పి కూడా వారు చెప్పారు. నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను అధ్యక్ష. కొన్ని సందర్భాలు అక్కడ నేను తమ సంవత్సరం కూడా చెప్పిన, కొన్ని సందర్భాలలో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మెన్షన్లు పెట్టి కొంతమంది పని కట్టుకొని కొన్ని వార్తలు ప్రచారం చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. దురదృష్టవశాత్తు అట్లా ఉండకూడదు, మీడియా ఆ విధంగా ఉండకూడదని మనం కోరుకుంటాం. కానీ కొన్ని బయాస్డ్గా కావాలని చెప్పి రాసే సందర్భాలు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. మన దగ్గర ఉదాహరణలు బండిల్స్ ఉన్నాయి, అక్కడ చెప్పిన వాళ్ళ పెద్దలకందరూ కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఐ అష్యూర్ ది మెంబర్స్, ఐ అష్యూర్ ది హౌస్ దట్ ది అగ్రికల్చర్ మినిస్టర్ విల్ క్లారిఫై స్టాండ్. వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి క్షమాపణ చెప్తే తప్ప మేము సభ జరగనీయం. ఇది వాళ్ళు టీవీల ముందు అమరవీరుల స్తూపం కానీ చెప్పిన అధ్యక్ష. అక్కడ చెప్పినటువంటి సేమ్ దాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసింది వాళ్ళు అధ్యక్ష. నేను ఇందాక చెప్తూ మిస్ అయిన అధ్యక్ష, వాళ్ళంతా వెల్ ప్రోగ్రామ్ కూడా వచ్చారు. లక్ష్మణ్ గారు మీరు అంత బాధ అక్కర్లేదు, మీరు బాధ్యత తీసుకున్న వాళ్ళు వచ్చి కామ్ కూర్చుంటారు అనుకుంటే సంతోషం. కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసుకున్నారు అధ్యక్ష. వాళ్ళ ప్రోగ్రాం ప్రకారంగా సభ జరగనీయద్దు, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కానియద్దు, ఎందుకంటే అక్కడ ఆంధ్ర ప్రభుత్వం యొక్క బండారం బయటపడుతుంది. రెండవది గజ్వేల్ నా కాన్స్టిట్యున్సీకి పోయి రైతుల ఆత్మహత్యలు చేసుకున్న పేరు మీద వాళ్ళు ఇలా ఎక్స్గ్రేషియాలు మంచినటువంటి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు. లక్ష్మణ్ గారికి ఏం రందెక్కర్లేదు, దయచేసి సాంప్రదాయం చెడగొట్టద్దు. జానారెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాం, మీరు అందరూ మనందరం కలిసి రిక్వెస్ట్ చేసినాం, ఇనిషియేట్ చేయండి బడ్జెట్ అని చెప్పినాం, ఫస్ట్ డే డిస్రప్షన్ లేకుండా అది కానివ్వండి, మండే నుంచి మనం చూసుకుందాం లక్ష్మణ్ గారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. తెలంగాణ కొత్త రాష్ట్రం, కొత్త శాసనసభ కొలువుదీరున్నాం. బడ్జెట్ సమావేశం యొక్క తొలి రోజు డిస్కషన్ స్టార్ట్ అయింది. పెద్దలుగా అనుభవజ్ఞులుగా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు ఉన్నారు. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం, మీరు ఒక 5 నిమిషాల కోసమైనా ఈరోజు ఇనిషియేట్ చేయండి, మండే నాడు మీ డిస్కషన్ కంటిన్యూ చేద్దరు, 2 పనులు చేద్దామని నిర్ణయించిన అధ్యక్ష. మనం మ్యాండేటరీ ఏదైతే ఉందో బడ్జెట్ పాస్ చేసే బాధ్యత రాజ్యాంగ విధి సభ మీద, ఒక పక్క దాన్ని నిర్వహిస్తాం. సమస్య తీవ్రత ఉంది కాబట్టి రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సమస్యలు ప్లస్ పవర్ సమస్యలు అన్నిటి మీద మధ్యాహ్నం 4 o'clock వరకు టైం కూడా చెప్పిన జానారెడ్డి గారు, అందుబాటులో ఒప్పుకున్నారు. 4 o'clock నుంచి ఎనీ టైమ్ ఇన్ ద నైట్ ఈవినింగ్ సెషన్ మండే డిస్కస్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. దానికోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్పీకర్ గారు కూడా బిజినెస్ యాక్సెప్ట్ చేసినారు, చేస్తాం అధ్యక్ష. దయచేసి ఒక సత్సాంప్రదాయాన్ని నెలకొల్పడంలో సభలో ఉన్నటువంటి అందరు మిత్రులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.